హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి కిచడి చూపిస్తున్నాను. అది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ఆ రెసిపీ చూడండి. చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? కావాల్సినవి బంగాళదుంపలు తీసుకున్నాను, తర్వాత ఆనియన్స్ తీసుకున్నాను. బంగాళదుంపలు అయితే తొక్కలు తీయలేదు నేను ఎప్పుడు అలాగే యూజ్ చేస్తాను. మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోండి. వైటమిన్స్ ఉంటాయని చెప్పి అలా ఉంచుతాను నేను. తర్వాత స్పినాచ్ తీసుకున్నాను. తర్వాత బేబీ టమాటోస్ ఉంటాయి కదా, చెర్రీ టమాటోస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ ఓట్స్కి ఒక గ్లాస్ దాల్ తీసుకున్నాను. మీకు ఏ దాల్ అయినా తీసుకోవచ్చు. నేను మసూర్ దాల్, హోల్ మసూర్ దాల్ తీసుకున్నాను. తర్వాత ఇంగువ తీసుకున్నాను. ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. నేను ఒక ఇన్స్టెంట్ పాట్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీరు రెగ్యులర్ స్టవ్ టాప్ కుక్కర్స్ కూడా తీసుకోవచ్చు. నేను ఇన్స్టెంట్ పాట్ తీసుకున్నాను. దాంట్లో ఒక ఆయిల్ వేసుకుని కొంచెం ఇంగువ వేసుకున్నాను అనమాట. ఇంగువని కొంచెం ఫ్రై అవనివ్వాలి బాగానే. ఇంగువ ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. లైక్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఎండుకారంతోనే చేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేయలేదు. మామూలుగా అయితే ఎండుకారం కాకుండా పచ్చిమిరపకాయలు కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం ఈసారి స్పినాచ్ ఉంది కదా, స్పినాచ్ ఉన్నప్పుడు నేను ఎప్పుడూ కూడా ఎండుకారం వేస్తూ ఉంటాను. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేయలేదు, ఎండుకారం కూడా ఒక హాఫ్ స్పూన్ వేసాను అనమాట. మన కారం తగ్గట్టుగా చూసుకుని వేసుకోవాలి. తర్వాత ధనియా జీరా పౌడర్ వేసాను. కొంచెం అన్నీ కొంచెమే, చాలా హాఫ్ స్పూను 1 స్పూన్ లోపు వేసుకోవాలంతే. ఎక్కువ వేసుకోవటకు ఎక్కువ వేసుకుంటే మనకి డామినేట్ చేసేస్తుంది. సో నేనైతే ఒక గ్లాసు ఓట్స్కి ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే రేషియో మార్చుకోవచ్చు నచ్చినట్టుగా. నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. నాకు అంటే ఓట్స్ కాబట్టి 6 గ్లాసెస్ వేస్తే సరిపోతుంది. లేదంటే మరీ టైట్గా అయిపోతుంది. 6 గ్లాసెస్ వేసినా కూడా నాకు చల్లారిన తర్వాత టైట్గా అనిపించింది. ఇంకా 7 గ్లాసెస్ కూడా పోసుకోవచ్చు వాటర్. యాక్చువల్గా నేను కుక్ చేసిన తర్వాత అనుకున్నాను అనమాట, ఇంకో గ్లాస్ కూడా వేసుంటే బాగుండేది అని. నేను వేసినప్పుడు 6 గ్లాసెస్ వేసాను. వేసి అన్నీ కలిపి ఓట్స్, తర్వాత పప్పు, ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిపి పెట్టేశాను. ఒక 20 మినిట్స్ పెట్టాను ఇన్స్టెంట్ పాట్లో. చాలా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఏదైనా సరే కిచిడి అనేది. కిచిడీలో మీకు పెసరపప్పుతోనే చేసుకోవాలని ఏం లేదు, ఏ పప్పు అయినా వాడుకోవచ్చు. నేనైతే అన్ని రకాల పప్పులతోనూ కిచిడి చేస్తాను. కందిపప్పు కన్నా మసూర్ దాల్ అని ఉంటుంది కదా, అంటే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, నేను హోల్ మసూర్ దాల్ వాడుతున్నాను. దానివల్ల ఇంకా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడడానికి మాత్రం ఉలవల్లాగా ఉంటుందన్నమాట. ఉలవలేమో అనుకుంటాం మనం. ఫస్ట్ టైం నేను తెచ్చినప్పుడు ఉలవలు అనుకుని తెచ్చేసాను. ఇంటికి వచ్చాక చూసుకున్నాను అనమాట, అదేంటి ఇది ఏదోలా ఉంది, మసూర్ దాల్ ఉంది ఏంటి అని చూస్తే హోల్ మసూర్ దాల్ అని ఉందన్నమాట. అరే చూసుకోలేదు అనుకున్నాను. సరే ఎలాగ కొనేసాం కదా అని చెప్పి నేను వాడేసాను అనమాట. చాలా బాగుంది. అప్పటి నుంచి నేను చాలాసార్లు తీసుకొచ్చాను. విడిగా ఎర్రకందిపప్పు కొండమ్మ అనేసి ఇంక ఇదే కొంటున్నాను అనమాట. ఈ వీక్లో చాలా పని చేశాను ఇంట్లో. ఇది పాత వీడియో యాక్చువల్గా, నేను ఇప్పుడు ప్రస్తుతానికి అప్డేట్ చేసేది. కొత్తగా నేను వీడియో ఏం తీయలేదు. వీడియో తీసి వాయిస్ ఇవ్వడానికి టైం లేక కుదరలేక అలా ఉంచేశాను. సో ఈ వీక్లో అయితే చాలా క్లీన్ చేసాము. ఇల్లంతా అక్కర్లేనివన్నీ తీసాము, బయట పడేసాము, కొంతమందికి కొన్ని ఇచ్చేసాము అక్కర్లేనివి. అలా చాలా చేసామన్నమాట. కిచెన్లో కూడా చాలా అక్కర్లేనివన్నీ తీసాను. ఇంకా అలా చాలా చేసాము. అంతా క్లీన్ అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా వీడియో పెడతాము అని చెప్పి అనుకున్నాను నేను. ఎలాగ వీడియో తీసాను కదా అని చెప్పి ఇంక నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. ప్రస్తుతానికి వింటర్ మూలాంచి కొంచెం కోల్డ్ కాఫ్ కూడా ఉంది నాకు. 1 వీక్ నుంచి కొంచెం బాగాలేదు, కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది. దాని మూలాంచి కూడా నేను వీడియోలు అయితే ఏం తీయలేదనమాట. ఓన్లీ ఇల్లు క్లీనింగ్ గురించి అనేం కాదు, నా హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యింది. సో అందుమూలాంచి నేను వీడియోస్ అయితే తీయలేదు. ఒక్కసారి కాఫ్ అంటుకుంది వచ్చింది అంటే ఇంకా మనకి మినిమం 7 days 8 days వరకు వదలదు కదా. మా పిల్లలకి వచ్చింది ఫస్ట్,
ఫస్ట్ నవ్యాకి ప్రణవ్కి అలా వచ్చింది, నాకు వచ్చేసింది అనమాట. ఒక్కరోజు నేను ఏం చేశానంటే బయటికి వెళ్ళినప్పుడు జాకెట్ లేకుండా వెళ్ళిపోయాను. అంటే ఆ రోజు వెదర్ చాలా బాగుంది, కానీ బ్రీజీగా ఉంది. సరే లైట్లే ఏమైంది, బాగానే ఉంది కదా వెదర్ అని చెప్పి నేను జాకెట్ లేకుండా వెళ్ళిపోయాను బయటికి. వెళ్ళిపోయేటప్పటికి ఇంకా ఆ రోజు ఇంకా నైట్ ఇంటికి వచ్చేటప్పటికి గొంతు పట్టేసి చాలా ఇన్ఫెక్ట్ అయిపోయి చాలా చాలా అంటే బ్రాంకైటిస్ టైప్లో అయిపోయిందనమాట. అసలు మాట్లాడలేకపోయాను ఒక రోజంతా నేను. ఇంకా అందుకే నేను ఏ వీడియో చేయలేదు. నైట్ విల్లు డేకి విల్లు అయితే ఫుల్గా వాడేశాను అనమాట. ఇప్పుడు చూసారా మళ్ళీ వాయిస్ మారిపోయింది. ఇది యాక్చువల్ నెక్స్ట్ డే ఇస్తున్నాను మళ్ళీ వాయిస్. ఆ రోజు వాయిస్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేశాను వీడియోకి, సగం ఇచ్చిన తర్వాత ఇంక ఇంట్లో ఏవో పనులతో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ కోల్డ్ వచ్చేసింది. యాక్చువల్గా నాకైతే ఓట్స్ని స్మూతీ లాగా తీసుకోవడమే చాలా ఇష్టం అనమాట. కానీ ఈరోజు ఇలాగా కిచడీలో తీసుకున్నాను, కానీ ఎందుకో ఓట్స్ స్మూతీ అయితే చాలా బాగుంటుంది. మొన్న 2 షార్ట్ వీడియోస్ పెట్టాను ఓట్స్ స్మూతీ అని చెప్పి. ఒకటేమో పచ్చి ఓట్స్తో చేశాను, ఒకటేమో కొంచెం బాయిల్ చేసిన ఓట్స్తో చేశాను అనమాట, మైక్రోవేవ్ బాయిల్డ్. చాలా చాలా బాగుంది మైక్రోవేవ్ బాయిల్డ్ అయితే. పచ్చి ఓట్స్ ఓకే బాగానే ఉంది, కానీ ఇప్పుడు మైక్రోవేవ్లో బాయిల్ చేసింది అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి అలాగా. డేట్స్ మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు. నేనైతే 4 డేట్స్ అలా వేసాను అందులో స్మూతీలో. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. పీనట్ బటర్ వేసుకున్నాం అనుకోండి మస్ట్గా, అసలు టేస్ట్ అదిరిపోతుంది అనమాట. అసలు మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. నేనైతే కొంచెం పెద్దగానే వేసుకున్నాను, అంటే పెద్ద స్పూన్తో వేసుకున్నాను పీనట్ బటర్ని. చాలా ఇష్టం నాకు అందులో స్మూతీలో పీనట్ బటర్ చాలా చాలా ఇష్టం నాకు. విడిగా తినమంటే అంతగా ఇష్టం ఉండదు. ఎప్పుడైనా బ్రెడ్ టోస్ట్ చేసుకుని దానికి పీనట్ బటర్ అప్లై చేసి తింటూ ఉంటాను. చాలా రేర్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఆ స్మూతీని, అలాగ అస్సలు మిస్ చేయొద్దు. ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మాకు వింటర్ కదా, బాగా పెరిగింది కోల్డ్ కూడా. ఈరోజైతే ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అనమాట. ఇంకా ఎంత చాలా చల్లగా ఉంది. 70sలో పెట్టినా ఇంట్లో ఇంకా ఏదోలా ఉందన్నమాట. నేను ఫుల్ జాకెట్లు అవన్నీ వేసేసుకుని కూర్చుంటున్నాను. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, నేను ఇండియాకి ప్లానింగ్ ఇలా వింటర్లో పెట్టేసుకుని 5 months 6 months వాటెవర్, మిగిలిన 6 months సమ్మర్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండాలి, హాయిగా ఉంటుంది. సమ్మర్ ఇక్కడ బాగుంటుంది యాక్చువల్గా, చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా ప్లేసులకి వెళ్ళొచ్చు, చాలా చాలా బాగుంటుంది. మంచి మంచి ఐస్ క్రీమ్ ప్లేసులు ఉంటాయి, ఫామ్స్ ఉంటాయి. పైగా మాకు కర్ణాటకలో చాలా ఉంటాయి అన్నమాట ఫామ్స్. సో అక్కడికి వెళ్తే మంచిగా వెళ్ళే అట్మాస్ఫియర్ అది చాలా బాగుంటుంది. చాలామంది ఫ్రెండ్స్ మా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కర్ణాటక ప్రత్యేకంగా వస్తారు సమ్మర్లో ఆ ఫామ్స్ అవి చూడటానికి. మేము ఇక్కడుండి లేజీ అనమాట, వెళ్ళాం, ఎప్పుడో ఒకసారి వెళ్తాం. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.